ఓడగొట్టాలి ఆ నందమూరి కుటుంబాన్ని భవిష్యత్తులో లోకేష్. టీఆర్ఎస్ పార్టీకి సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య రాజీనామా చేశారు. నిన్న కేసీఆర్ కాగజ్నగర్ సభకు హాజరయ్యారని, ఆ సభకు తనను పిలవలేదని, కనీసం తన పేరు కూడా ప్రస్తావించలేదని కినుకు వహించి పార్టీని వీడారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపించినట్లు చెప్పారు. సమ్మయ్య రాజీనామాకు దారితీసిన పరిస్థితులు చెబుతుండగానే ఆయన సతీమణి కాగజ్నగర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సాయిలీల కంటతడి పెట్టారు. తమకు అన్యాయం చేసిన పార్టీని ఓడించి తీరుతామని, భవిష్యత్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రకటిస్తామని ఆమె చెప్పారు. తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను ఇవాళ నాకు చాలా బాధ అనిపించింది. కేవలం స్టేజ్ మీద కావేటి సమ్మయ్య గారు మొట్టమొదటి ఇక్కడ జెండా పట్టిండు, మరి ఆయన చేయబట్టే ఇక్కడ తెలంగాణ నిలబడ్డది అని చెప్పి ఒక్క మాట చెప్పినా కానీ నాకు చాలా సంతోషంగా ఉండేది. చేశారు. ఆ రోజు కూడా నేను అడిగాను కేటీఆర్ గారిని, సార్ ఇవాళ కాకపోతే రేపు ఏదో మార్పులు చేర్పులు వస్తాయంటే నేనున్నా నీకెందుకు అన్నాడు. ఇవాళ ఉన్న మంత్రి, మున్సిపల్ మంత్రి ఆ రోజు నాతో మాట్లాడాడు. నేను పార్టీలో చేరకముందు నాకు వద్దు అనంటే నేనున్నా, నీకేమన్నా జరిగితే నేనున్నా, నీకు నేను సాయం చేస్తా అని చెప్పాడు. మరి ఒక్క రోజు కూడా ఫోన్ చేస్తే లేపడు, ఒక్క రోజు కూడా దానికి ఆన్సర్ లేదు, దానికి ఒక అర్థం లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరున్నారు దాతలు ఇక్కడ అన్నట్టు మాట్లాడిండు. అంటే అంత ఘోరమైన పరిస్థితి మాది. అంటే అంత బతకలేక విచ్చగాల లేక అయిపోయినామా మేము? తిండికి లేక బతకలేక అయిపోయినామా మేము? మరి అదే బహిరంగ సభలో మరి కేసీఆర్ గారికి కూడా మేము గుర్తు రాలేదంటే అది మాకెంతో బాధాకరంగా ఉన్నది. తెలంగాణ బిడ్డలమై ఉండి కూడా మరి ఆంధ్ర వలసవాదికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేము మరి కేసీఆర్ గారి నమ్మకంతో మేము ఉన్నాము. మరి ఈ రోజు వరకు కూడా మేము ఎంత మంది మరి రాండ్రి పార్టీలకు మరి మీకు టికెట్ రాలేదు కదా అంటే మరి వారి మీద నమ్మకంతో ఒక ఉద్యమకారులము, మరి ఉద్యమకారులకు మేము మరి ఏ పార్టీకి పోము, వారి మీద ఇంకా నమ్మకం ఉన్నదని చెప్పి మేము ఈ రోజు వరకు వేచి చూసినాము. పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థ చేత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని విధి విధానాలపై శనివారం